2026వ సంవత్సరం అమలకి ఏకాదశి ఏ రోజున వచ్చింది, సమయం, ప్రారంభం మరియు ముగింపు తేదీ, అలాగే పూజా విధానం, అమలకి ఏకాదశి వ్రత కథ, ఈ విషయాల గురించి వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఏకాదశి తిథికి ఎంతో విశిష్టత ఉంది. ఏకాదశి రోజు విష్ణువును, లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు, ఉపవాసం ఉంటారు. ఇలా ఆచరించడం వలన మోక్షం లభిస్తుందని నమ్మకం. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని అమలకి ఏకాదశి లేదా రంగబరి ఏకాదశి అని అంటారు. ఈ అమలకి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన మోక్షం లభిస్తుందని నమ్మకం. సకల పాపాలు తొలగిపోయి విముక్తి కలుగుతుందని, జీవితంలో ఆనందం ఉంటుందని కూడా చెబుతారు. అమలకి ఏకాదశి లేదా రంగబరి ఏకాదశి 2026వ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఈ రోజున విష్ణువు, శివుడు, పార్వతిని ఆరాధిస్తారు. అమలకి ఏకాదశి తిథి ప్రారంభం ఫిబ్రవరి 26 అర్ధరాత్రి 12:33. అమలకి ఏకాదశి తిథి ముగింపు ఫిబ్రవరి 27వ తేదీ రాత్రి 10:32. సూర్యోదయ సమయానికి ఉన్న తిథి ప్రకారం ఈసారి ఫిబ్రవరి 27 శుక్రవారం రోజున అమలకి ఏకాదశిగా పరిగణిస్తారు. అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఈ చెట్టును నారాయణుడి స్వరూపంగా భావించి పూజిస్తే కష్టాలు తొలగుతాయని పురాణాల్లో చెప్పబడింది. ఉసిరి చెట్టును దర్శించడం వల్ల పాపాలు తగ్గుతాయని, దానిని తాకడం ద్వారా గ్రహ బాధలు తగ్గుతాయని నమ్మకం ఉంది. ఈ రోజు ఉసిరి చెట్టును భక్తితో ఆరాధించిన వారికి పాప విమోచనం కలిగి మోక్షం సిద్ధిస్తుందని చెబుతారు. అమలకి ఏకాదశి రోజు అంటే ఫిబ్రవరి 27వ తేదీన ఉసిరికాయలను దానం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్తారు. అనారోగ్య సమస్యలు తగ్గి ఆయురారోగ్యాలు పెరుగుతాయని భక్తుల నమ్మకం. సంపద, దీర్ఘాయుష్యు, మానసిక ప్రశాంతత కలుగుతాయని కూడా చెబుతారు. ఉసిరి చెట్టు పూజ వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని భావిస్తారు. పూజా విధానంలో భాగంగా ఈ రోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయాలి. ఇంటి పూజా గదిని శుభ్రపరిచి ముగ్గు వేసి విష్ణువు చిత్రం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. ఇంటి వద్ద ఉసిరి చెట్టు లేదా మొక్క ఉంటే దాని కిందనే విష్ణువు పటాన్ని ఉంచి పూజ చేయవచ్చు. వ్రతాన్ని ఆచరిస్తున్నట్టు సంకల్పం చేసి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించాలి. ఏకాదశి పూజలో తులసి దళాలు ముఖ్యమైనవి. పూలు, అక్షతలు, కుంకుమతో లక్ష్మీ నారాయణులను ఆరాధించాలి. ఉసిరికాయలపై దీపాలు వెలిగించడం ప్రత్యేకతగా చెప్పబడుతుంది. దేవుడికి నైవేద్యంగా కూడా ఉసిరికాయలు సమర్పిస్తారు. ఆ రోజు విష్ణు సహస్రనామం పారాయణం చేయడం లేదా వినడం శ్రేయస్కరంగా భావిస్తారు. అష్టోత్తర శతనామావళి, శ్లోకాల పఠనం, దీపధూప నైవేద్యాలతో షోడశోపచార పూజ పూర్తి చేయాలి. అమలకి ఏకాదశి రోజున విష్ణు సంబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ రోజున విష్ణుమూర్తి, శ్రీకృష్ణుడు కూడా ఉసిరి చెట్టును పూజించారని పురాణాల ద్వారా తెలుస్తుంది. అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజించడం వల్ల కష్టాలు తీరి కోరికలు నెరవేరుతాయని, సంసార సుఖంతో పాటు మోక్షం లభిస్తుందని నమ్ముతారు. ఏకాదశి రోజు ఉపవాస దీక్షను పాటించాలి. ఆరోగ్య సమస్యల కారణంగా పూర్తిగా ఉపవాసం చేయలేని వారు పండ్లు తీసుకోవచ్చు. ఉపవాసంతో పాటు రాత్రి జాగరణ చేయడం శ్రేయస్కరమని చెప్తారు. జాగరణ సమయంలో విష్ణు కథలు వినడం, అష్టాక్షరి మంత్రం జపించడం, భజనలు చేయడం మంచిదిగా చెబుతారు. బ్రహ్మచర్యం పాటించడం కూడా ముఖ్యం. ఉపవాసం చేయలేని వారు సాత్వికాహారం మాత్రమే తీసుకుని భక్తితో పూజలు చేయాలి. ఇతరులను దూషించడం, వాదనలు చేయడం వంటి వాటికి దూరంగా ఉండాలి. అమలకి ఏకాదశి లక్ష్మీ నారాయణులకు అంకితం చేయడమైనది. ఆ రోజున ఉసిరి చెట్టుకు ప్రత్యేకంగా పూజలు చేయాలి. దీనివల్ల జీవితంలో సానుకూల శక్తిని పొందుతారని పురాణాలు చెప్తున్నాయి. ఉసిరి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఉసిరి చెట్టు మొదట్లో నీరు పోసి పసుపు, కుంకుమ, గంధం సమర్పించాలి. తరువాత ధూపదీప నైవేద్యాలు సమర్పించి హారతివ్వాలి. ఇలా చేయడం వలన ధనం, సంపద కలుగుతాయి. అమలకి ఏకాదశి రోజు ఉసిరి చెట్టు కింద ఆవ నూనె దీపం వెలిగించాలి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, ఇంట్లో సుఖ సమృద్ధులు ఉంటాయి. ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందడానికి ఉసిరి చెట్టు కింద కూర్చుని ఓం శ్రీ విష్ణు ప్రియాయ నమః మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అమలకి ఏకాదశి వ్రత కథ. ఒకప్పుడు వశిష్ఠ మహర్షి దగ్గరకు మాంధాతరాజు వచ్చాడు. మాంధాతరాజు మునిని ప్రణమించి అడిగాడు, ఓ మహర్షి వర, చాలా తక్కువ ప్రయత్నంతో అపారమైన పుణ్యం కలిగించే, అన్ని పాపాలను నాశనం చేసే, మోక్షాన్ని ప్రసాదించే
ఏదైనా వ్రతం ఉందా? దయచేసి నాకు చెప్పండి అని వశిష్ఠ మహర్షి చెప్పారు. ఓ రాజా, మీ ప్రశ్న చాలా అద్భుతమైనది. ఫాల్గుణ మాసం శుక్లపక్షంలో వచ్చే అమలక ఏకాదశి అత్యంత పుణ్యప్రదమైన వ్రతం. ఈ వ్రతం వల్ల అన్ని పాపాలు పూర్తిగా నశిస్తాయి. 1000 గోవులను దానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఇప్పుడు నేను అమలక ఏకాదశి గురించి ఒక కథ చెబుతాను, జాగ్రత్తగా వినండి. పురాతన కాలంలో వైదూర్త నగరాన్ని చైత్రరథుడు అనే రాజు పాలిస్తుండేవాడు. ఆయన ధర్మం, సత్యం, దయ, న్యాయంతో రాజ్యాన్ని పాలించేవాడు. ప్రజలు చాలా సంతోషంగా, శాంతిగా జీవించేవారు. రాజు మరియు ప్రజలందరూ భగవంతుణ్ణి భక్తితో ఆరాధించేవారు. ఒకసారి పాల్గొన మాసం శుక్లపక్షంలో అమలక ఏకాదశి వచ్చింది. ఆ రోజు రాజు చైత్రరథ మరియు రాజ్యంలోని ప్రతి వ్యక్తి, ముసలివారి నుంచి పిల్లల వరకు సంతోషంగా ఏకాదశి ఉపవాసం ఉన్నారు. రాజు తన ప్రజలతో కలిసి విష్ణు ఆలయానికి వచ్చారు. కలశం స్థాపించారు. ఉసిరి చెట్టుని ధూపం, దీపం, నైవేద్యం, పంచరత్నాలతో పూజించారు. సాయంత్రం నుంచి రాత్రంతా రాజు మరియు ప్రజలు విష్ణు ఆలయంలో జాగరణం చేశారు. విష్ణునామాలు సంకీర్తనం చేశారు. విష్ణు స్తోత్రాలు పఠించారు. భజనలు, కీర్తనలు చేశారు. అందరూ చాలా భక్తితో, శ్రద్ధతో ఏకాదశి వ్రతం ఆచరించారు. ఆ సమయంలో ఒక వేటగాడు ఆ ప్రాంతం గుండా వెళ్తున్నాడు. అతను చాలా దుర్మార్గుడు, పాపాత్ముడు. జీవితాంతం జంతువులను చంపుతూ ఉండేవాడు. అబద్ధాలు చెప్పేవాడు, మద్యం త్రాగేవాడు, దొంగతనం చేసేవాడు, అనేక పాపాలు చేసేవాడు. ఆ వేటగాడు ఆ రోజు రాత్రి నాటికి ఏమీ తినలేదు. చాలా ఆకలిగా అలసిపోయి ఉన్నాడు. వేటగాడు రాత్రి నిద్రించడానికి చోటు వెతుకుతూ విష్ణు ఆలయం దగ్గరకు వచ్చాడు. అక్కడ రాజు మరియు ప్రజలు విష్ణువుకు భక్తితో పూజలు చేస్తూ, నామ సంకీర్తనం చేస్తూ జాగరణం చేయడం చూశాడు. వారి భక్తిని చూసి వేటగాడు ఆకర్షితుడయ్యాడు. ఆలయం లోపల వెళ్లలేదు, కాని ఆలయం బయట ఉసిరి చెట్టు కింద కూర్చున్నాడు. రాత్రంతా వేటగాడు అక్కడే కూర్చుని ఉన్నాడు. ఆకలి వల్ల నిద్ర రాలేదు. రాజు మరియు ప్రజలు చేస్తున్న విష్ణునామ సంకీర్తనం, భజనలు, కీర్తనలు అన్నీ వినేవాడు. తెలియకుండానే అతను కూడా జాగరణం చేశాడు. తెలియకుండానే అతను కూడా ఉపవాసం ఉన్నాడు. అతనికి తెలియకుండానే ఉసిరి చెట్టు కింద కూర్చుని ఉసిరి చెట్టు పూజ చేసినట్లుగా అయింది. తెలియకుండానే విష్ణునామ సంకీర్తనం కూడా వినడం వల్ల పుణ్యం పొందాడు. తెల్లవారగానే వేటగాడు ఆలయం నుంచి బయలుదేరాడు. కొన్ని రోజుల తరువాత ఒక ప్రమాదంలో వేటగాడు మరణించాడు. కాని ఆశ్చర్యకరంగా అతను మరణించినప్పుడు యమదూతలు రాలేదు. బదులుగా విష్ణుదూతలు వచ్చారు. వారు అద్భుతమైన దివ్య విమానాన్ని తీసుకొచ్చారు. వేటగాడు ఆశ్చర్యపోయాడు. అతను విష్ణుదూతలను అడిగాడు, నేను జీవితమంతా పాపాలు చేశాను, జంతువులను చంపాను, అబద్ధాలు చెప్పాను, దొంగతనం చేశాను, మద్యం తాగాను. మీరు నన్నెందుకు తీసుకెళ్తున్నారు? నేను నరకానికే వెళ్ళాలి కదా అన్నాడు. విష్ణుదూతలు చెప్పారు, ఓ వేటగాడా, నీవు జీవితాంతం పాపాలు చేశావు నిజమే. కాని నీవు అమలక ఏకాదశి రోజు తెలియకుండానే ఉపవాసం ఉన్నావు, జాగరణం చేశావు, ఉసిరి చెట్టు కింద కూర్చున్నావు, విష్ణునామ సంకీర్తనం విన్నావు. ఈ అమలక ఏకాదశి వ్రతం యొక్క పుణ్యం వల్ల నీ అన్ని పాపాలు నశించాయి. ఇప్పుడు మేము నిన్ను వైకుంఠానికి తీసుకెళ్తున్నాం. అక్కడ శ్రీ మహావిష్ణువు పాదపద్మాల దగ్గర నీకు స్థానం లభిస్తుంది. విష్ణుదూతలు వేటగాడిని దివ్య విమానంలో కూర్చోబెట్టి వైకుంఠానికి తీసుకెళ్లారు. అక్కడ వేటగాడు శ్రీ మహావిష్ణువు దర్శనం పొంది మోక్షం పొందాడు. పాపాత్ముడైన వేటగాడు కూడా తెలియకుండానే అమలక ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల విముక్తి పొందాడు. వశిష్ఠ మహర్షి మాంధాత రాజుతో చెప్పారు, ఓ రాజా, ఇదే అమలక ఏకాదశి మహత్యం. తెలిసి ఆచరించినా తెలియక ఆచరించినా అమలక ఏకాదశి వ్రతం అన్ని పాపాలను శుద్ధి చేస్తుంది, భక్తుణ్ణి రక్షిస్తుంది, వైకుంఠంలో స్థానం ప్రసాదిస్తుంది. చిన్న భక్తి చర్యలు కూడా నిజాయితీగా ఉంటే అపారమైన ఆధ్యాత్మిక ప్రయోజనాలు, దివ్య కృపను తెస్తాయని ఈ కథ గుర్తు చేస్తుంది. ఓం నమో నారాయణాయ నమః. ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి, తెలిసిన వారికి షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.